కొంచెం సేపటి తర్వాత ఆర్ఎల్ అందరికీ తన స్టూడెంట్ ఐడి కార్డ్స్ చూపిస్తాడు. అవి అన్ని మేజిక్ స్కూల్స్ కోసం ఉన్నాయి. కానీ అవును, ఒక ప్రాబ్లం ఏంటంటే అన్ని మేజిక్ స్కూల్స్ క్లాసెస్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆర్ఎల్ అన్నింటికీ అటెండ్ అవ్వలేడు. కానీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం ముఖ్యమని అతను అనుకుంటాడు. క్లాస్లో ఏం చెప్తున్నారో తెలియకపోతే ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావని కాలెట్ అడుగుతుంది. అప్పుడు ఆర్ఎల్ ఆ ముగ్గురితో తమ క్లాస్ నోట్స్ తనకు కొన్ని రోజులు ఇవ్వమని తాను చదివి తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. వారు సహాయం చేయడానికి ఒప్పుకున్నప్పుడు బ్లాక్ మేజిక్ స్కూల్ మిగతా వాటికంటే ఈజీగా ఉంటుందని, ఎందుకంటే అక్కడ అసలు క్లాసెస్ ఉండవని ఆర్ఎల్ అంటాడు. మరియు తాను కాలెట్ మరియు ఎల్లో మేజిక్ స్కూల్పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందని అనుకుంటాడు. దీని తర్వాత ఆర్ఎల్ కైతో రెడ్ మేజిక్ స్కూల్ క్లాస్కి వెళ్తారు మరియు రాయ్స్ అనే అబ్బాయి వారి పక్క నుండి వెళ్తూ తనను ఇగ్నోర్ చేయవద్దని చెప్తాడు. దీనికి కైతో అతనిని లూజర్ అని పిలుస్తాడు మరియు రాయ్స్ ఆర్ఎల్ ఖచ్చితంగా ఒక మేజ్ అయి ఉంటాడని, లేకపోతే అతను ఇంత స్ట్రాంగ్ అవ్వలేడని ఆలోచిస్తాడు. కానీ ఆర్ఎల్ తాను మేజ్ కాదని చెప్పినప్పుడు రాయ్స్ టీచర్ను అడుగుతాడు మరియు టీచర్ అతని దగ్గర అసలు ఏ క్లాస్ లేదని చెప్తాడు. తర్వాత కాయ్తో బోర్డ్పై ఉన్న మేజిక్ స్క్రిప్ట్ చూసి భయపడిపోతాడు. కాగా ఆర్ఎల్ తాము ఏబిసిడీలు చెప్తున్నారా అని, ఇంత బేసిక్ విషయాలు ఎవరికి తెలియవని అనుకుంటాడు. స్పెల్స్ను అర్థం చేసుకోవడం ముఖ్యమని, తద్వారా అలసిపోకుండా వాటిని ఉపయోగించవచ్చని టీచర్ చెప్తాడు. స్పెల్స్ను కొంచెం మార్చడం ద్వారా వాటిని చాలా పవర్ఫుల్ లేదా చాలా సింపుల్ చేయవచ్చని కూడా అతను చెప్తాడు. ఇది విని కాయ్తో ఆర్ఎల్ ఇది ముందే చేయగలడు కదా అని ఆలోచిస్తాడు. కానీ ఆర్ఎల్ తనకు ఇది ఇంత అడ్వాన్స్డ్ టెక్నిక్ అని తెలియదని, ఎందుకంటే తాను చిన్నప్పటి నుండి తన తండ్రిని స్పెల్స్తో ఆడుకోవడం చూస్తున్నానని చెప్తాడు. తర్వాత ఆర్ఎల్ గ్రీన్ మేజిక్ అకాడమీకి వెళ్తాడు. అక్కడ అందరూ మేజిక్ ప్రాక్టీస్ చేయడానికి వార్మప్ చేస్తున్నారు. రెడ్ మేజిక్ స్కూల్లో నేర్చుకోవడానికి ఏమీ లేదని, కానీ గ్రీన్ మేజిక్ స్కూల్లో బహుశా ఏదైనా మజా వస్తుందని అతను అనుకుంటాడు. తాను ఎప్పుడూ ఫ్లైట్ మేజిక్ ట్రై చేయలేదని ఆర్ఎల్ చెప్పినప్పుడు కాలెట్ నమ్మదు, ఎందుకంటే అతను ఆల్రెడీ అడ్వాన్స్డ్ మేజిక్ ఉపయోగించగలడు. అప్పుడు ఆర్ఎల్కి తాను లియాన్ను ఫ్లైట్ మేజిక్ నేర్పమని అడిగినప్పుడు అతను నిరాకరించిన విషయం గుర్తొస్తుంది, ఎందుకంటే లియాన్కి ఎత్తు అంటే భయం. ఇప్పుడు ప్రాక్టికల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మరియు టీచర్ ఎగిరే స్పెల్ నేర్పుతూ స్టూడెంట్స్ను తాము ఒక పక్షిలా భావించమని చెప్తుంది. ఆర్ఎల్ అయితే ఎగరలేకపోతాడు, కానీ కాలెట్ గాల్లో తేలడం చూస్తాడు. కానీ అకస్మాత్తుగా ఆమె కింద పడిపోతుంది. మిగిలిన స్టూడెంట్స్ ఆమెను ఎగతాళి చేస్తారు. కానీ కాలెట్ ఇప్పుడు తనకు తప్పు చేయడానికి భయం లేదని అంటుంది. కాలెట్ ధైర్యం చూసి ఆర్ఎల్ తాను టొర్నడో స్పెల్ ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు మరియు అతను చాలా పైకి చేరుకుంటాడు. కానీ కొంచెం సేపటి తర్వాత అతను కింద పడతాడు మరియు కాలెట్ అతనికి లేవడానికి సహాయం చేస్తుంది. అప్పుడే స్కైక్ అనే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి మీరందరూ బలహీనులు అని చెప్పి అందరికీ ఎగిరి చూపిస్తాడు. కిందకు దిగి తాను చిన్నప్పటి నుండి ఎగిరే మేజిక్ మాత్రమే నేర్చుకుంటున్నానని మరియు ఇప్పుడు తాను ఎంత ప్రో అయ్యానంటే చాలా రేసెస్ కూడా గెలిచానని చెప్తాడు. రేస్ అంటే ఏంటని ఆర్ఎల్ అడిగినప్పుడు ప్రజలు ఎగురుతూ పోటీపడే ఒక కాంపిటీషన్ అని కాలెట్ చెప్తుంది. తాను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటానని ఆర్ఎల్ చెప్పినప్పుడు తదుపరి రేస్ 2 months తర్వాత ఉందని మరియు సాధారణంగా ఎగరడం నేర్చుకోవడానికి 4 నెలలు పడుతుందని స్కైక్ చెప్తాడు. తాను స్పెల్స్ కంబైన్ చేసి త్వరగా నేర్చుకుంటానని ఆర్ఎల్ అనుకుంటాడు. కొంత సమయం తర్వాత కాయ్తో రాత్రిపూట కాలెట్ కూఫాలను కలుస్తాడు, ఎందుకంటే కొన్ని పుకార్లు నడుస్తూ ఉంటాయి. అతను అడిగినప్పుడు స్కూల్లో రాత్రిపూట ఒక భూతం కనిపిస్తోందని ఆ అమ్మాయిలు చెప్తారు. కాయ్తో భయపడిపోతాడు మరియు అతను భూతాలకు భయపడతాడని కూఫాకు అర్థమవుతుంది. వారు మాట్లాడుకుంటుండగా ఒక నీడు కిటికీ దగ్గరకు వచ్చి లోపలికి దూకుతుంది. కాలెట్ అరుస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆమె నోరు మూసేస్తాడు. కాయ్తో భయపడినప్పటికీ ఆమెను వదలకపోతే అటాక్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆమెను వదిలేసి తన హుడీ తీస్తాడు. అతను ఆర్ఎల్ అని తెలుస్తుంది. అందరూ నువ్వు రాత్రి పూట ఏం చేస్తున్నావని అడుగుతారు. తాను ఎగిరే మేజిక్ ప్రాక్టీస్ చేస్తున్నానని మరియు రేస్ కోసం రోజూ ట్రైనింగ్ చేస్తున్నానని ఆర్ఎల్ చెప్తాడు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది ప్రజలు ఇతనినే భూతం అనుకుంటున్నారని. ఇలా అయితే నువ్వు అలసిపోతావని కాయ్తో చెప్తాడు. కానీ ఆర్ఎల్ తాను బాగానే రెస్ట్ తీసుకుంటానని, అందుకే ఏమీ కాదని అంటాడు. తాను ఎగురుతూనే నిద్రపోతానని మరియు ట్రైనింగ్ చేస్తానని అతను చెప్తాడు. అది విని అతను భూతం కంటే ప్రమాదకరమైన వాడని అందరూ అంటారు. కాయ్తో స్కూల్ జాయిన్ అవ్వడం వల్ల తాను బెటర్ అవుతాను అనుకున్నానని, కానీ ఇప్పుడు తనే సొంతంగా ప్రాక్టీస్ చేస్తానని అంటాడు. ఆర్ఎల్ మొదట నువ్వు భూతాల భయం పోగొట్టుకోవాలని అంటాడు. ఆ అమ్మాయిలు ఇప్పుడు తాము కూడా ఆర్ఎల్ లాగే కష్టపడాలని నిర్ణయించుకుంటారు.
మరుసటి రోజు క్లాస్లో ఆర్ఎల్ టీచర్ రాసిన స్పెల్ను కరెక్ట్ చేస్తాడు. కాయ్తో అతనిని అభినందిస్తాడు. అప్పుడు ఆర్ఎల్ తాను స్పెల్స్ గుర్తుపెట్టుకుని వాటిని షార్ట్ ఫామ్లో రాసే పద్ధతి వెతుకుతున్నానని చెప్తాడు. టీచర్ ఇది విని ఆర్ఎల్ను ముందుకు పిలుస్తాడు. తద్వారా అతను బ్లాక్ బోర్డ్పై ఒక స్పెల్ను షార్ట్ ఫామ్లో రాసి చూపించగలడు. ఆర్ఎల్ వెంటనే రాసి చూపిస్తాడు మరియు టీచర్ ఇంప్రెస్ అవుతాడు. అతను ఆర్ఎల్ను సెకండ్ గ్రేడ్ ప్రమోషన్ ఎగ్జామ్ ఇవ్వమంటాడు. రాయ్స్ కూడా ఈ టెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. ట్రైనింగ్ గ్రౌండ్పై టీచర్ తాము ఒక బీస్ట్ను మేజిక్తో ఓడించాలని చెప్తాడు. రాయ్స్ మొదట వెళ్తాడు మరియు ఒక మినాటర్ను వదులుతారు. మినాటర్ అతనిపై అటాక్ చేస్తుంది మరియు రాయ్స్ ఇరప్షన్ స్పెల్ ఉపయోగిస్తాడు కానీ మిస్ అవుతుంది. ఇలా కదిలే జంతువులపై ఈ స్పెల్ సరిగ్గా పనిచేయదని టీచర్ చెప్తాడు. రాయ్స్ పదే పదే స్పెల్ ఉపయోగిస్తాడు కానీ మినాటర్ అతనిపై జంప్ చేస్తుంది మరియు అకస్మాత్తుగా మాయమైపోతుంది. దాంతో రాయ్స్ ఓటమి ఒప్పుకుంటాడు. తర్వాత ఆర్ఎల్ టెస్ట్ కోసం వస్తాడు మరియు దానికంటే శక్తివంతమైన మాన్స్టర్ రిలీజ్ అవుతుంది. మాన్స్టర్ అటాక్ చేస్తుంది మరియు ఆర్ఎల్ 2 ఫైర్ స్పియర్స్ సమన్ చేస్తాడు కానీ మాన్స్టర్ వాటిని డాడ్జ్ చేస్తుంది. ఇది ఒక సుపీరియర్ మినాటర్ అని మరియు ఆర్ఎల్కి ఇది కష్టం కావచ్చు అని టీచర్ అర్థం చేసుకుంటాడు. టీచర్ అతనిని అక్కడి నుండి తప్పుకోమన్నప్పుడు ఆర్ఎల్ టెన్షన్ పడకండి, నేను దీనిని ఓడించగలను అని చెప్తాడు. అకస్మాత్తుగా అతని ఈట వెనక్కి తిరిగి మాన్స్టర్ను వెనుక నుండి హిట్ చేస్తుంది. తర్వాత ఆర్ఎల్ ఇరప్షన్ స్పెల్ ఉపయోగించి దానిని ముగించేస్తాడు. టీచర్ ఆశ్చర్యపోతాడు మరియు అతను ఏ క్లాస్ లేని పిల్లాడు అయి ఉండలేడని, అతను ఖచ్చితంగా ఒక మేజ్ లేదా దానికంటే హై లెవెల్ మాంత్రికుడు అయి ఉంటాడని ఆలోచిస్తాడు. అప్పుడు ఆర్ఎల్ తాను ఎలా పర్ఫార్మ్ చేశానని అడుగుతాడు. ఇది కూడా అడిగే మాటేనా అని, అతను పాస్ అయ్యాడని మరియు రేపటి నుండి సెకండ్ గ్రేడ్ క్లాస్ జాయిన్ అవ్వవచ్చని టీచర్ చెప్తాడు. దీని తర్వాత కాయ్తో కాలెట్ కూఫాల ముందు ఆర్ఎల్ గురించి గొప్పగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వారు షో ఆఫ్ ఆర్ఎల్ చేయాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. కాయ్తో మళ్ళీ తాను అతని స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నానని అన్నప్పుడు ఆర్ఎల్ వెంటనే తాను ఏమీ నేర్పలేనని చెప్తాడు. కాలెట్ ఆర్ఎల్ నిరాశగా ఉండడం చూస్తుంది. దానికి ఆర్ఎల్ తాను అన్ని స్కూల్స్లోనూ ప్రమోషన్ పొందాలనుకుంటున్నానని అందుకే అలా ఉందని చెప్తాడు.